హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతి డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ ఇస్తాను. సో నా ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నా స్టూడెంట్ యొక్క రిజల్ట్ అన్నమాట. సో మీరిక్కడ చూడొచ్చు. సో ప్రతిది తను ఇక్కడ స్క్రీన్‌షాట్ పెట్టడం జరిగింది. సో ప్రతి ట్రేడ్‌ని ఇక్కడ విత్ స్క్రీన్‌షాట్ ఇక్కడ చూపెట్టడం జరిగింది. సో ఈ విధంగా డెఫినెట్‌లీగా ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్ ఎవరికైనా ఉంటుంది. సో ఇక్కడ కంప్లీట్‌గా తను మల్టిపుల్ ట్రేడ్ తీసుకున్నాడు. సో ఇక్కడ 15 ట్రేడ్ తీసుకుంటే 13 ట్రేడ్స్ విన్నింగ్ అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకి 98% వరకు ఉంది తన యాక్యురసీ. సో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ 5 ట్రేడ్స్ విన్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు. సో ప్రతిది అంటే మార్కెట్‌లో ప్రతి కండిషన్‌ని మార్కెట్ స్ట్రక్చర్ అండ్ మీరు లెవెల్స్ అని కాకుండా మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్స్ సైకాలజీ ఇంపార్టెంట్ అన్నమాట. లెవెల్స్ అనేది లెవెల్స్ వెనుక చాలా థియరీ ఉంటది. సో ఈరోజు చెప్పే వీడియోలో కూడా కంప్లీట్‌గా లిక్విడిటీ గురించి నేను చెప్తాను. సో కంప్లీట్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అన్నమాట. సో కొంతమందికి తెలిసుండకపోవచ్చు, కొంతమందికి తెలిసుండొచ్చు. సో బట్ లెవెల్స్ అనేది కాకుండా మార్కెట్‌లో ఒక లెవెల్ అంటే సపోర్ట్, రెసిస్టెన్స్ అని చెప్పేసి ఒక బేస్ పైన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక క్రైటీరియానే క్రియేట్ అయింది. బట్ సపోర్ట్, రెసిస్టెన్స్ అనేది మార్కెట్‌లో అసలు పూర్తిగా ఇంపాక్టే ఉండదు. సో దాని వెనకాల చాలా మట్టుకు థియరీ ఉంటుంది. సో అది పూర్తిగా తెలియాల్సిన అవసరం లేదు. బట్ టెక్నికల్ అనాలిసిస్‌లో మనకు కావాల్సింది మెయిన్‌గా మార్కెట్ స్ట్రక్చర్, ట్రెండ్, ఐడెంటిటీ. సో మార్కెట్ యొక్క ట్రెండ్ రివర్సల్స్. సో అలాగే మార్కెట్ స్ట్రక్చర్, స్టోరీ ప్లస్ క్యాండిల్ సైకాలజీ. సో ప్రతి ఒక్క కాన్సెప్ట్స్‌ని రీడ్ చేస్తూ స్ట్రక్చర్‌తో మనం రీడ్ చేయాలి. సో ఎప్పుడెప్పుడు మార్కెట్‌లో రివర్సల్స్ ఫైండ్ ఔట్ చేయడం, ఇంపల్సివ్ వేవ్, కరెక్టివ్ వేవ్. సో ఈ కైండ్ ఆఫ్ అనాలిసిస్ అనేది మనం దాంట్లో మాస్టర్ హ్యాండ్ అయితే సో ప్రాపర్‌గా ట్రేడ్ చేయగలుగుతామన్నమాట. సో కంప్లీట్ థియరీ తెలియాల్సిన అవసరం లేదు. మనకు టెక్నికల్ అనాలిసిస్ అనేది తెలిస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు కంప్లీట్‌గా నేను లిక్విడిటీ గురించి చెప్తాను. సో కంప్లీట్‌గా లిక్విడిటీ అంటే ఏంటి అనేది మీకు ప్రాపర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మార్కెట్‌లో ప్రతి ఒక్క కైండ్ ఆఫ్ మార్కెట్ అది. కమోడిటీ మార్కెట్ కావచ్చు. సో ఎనీ కైండ్ ఆఫ్ స్టాక్ మార్కెట్, క్రిప్టో, ఫోరెక్స్. సో ఎనీ కైండ్ ఆఫ్ మార్కెట్ అనేది మనకి కంప్లీట్‌గా ఒక లిక్విడిటీ బేస్ పైన మనకి రన్ అవుతాదన్నమాట. సో ఒక లిక్విడిటీ అనేది ఒక కామన్‌గా ఒక బైక్‌కి పెట్రోల్ ఏ విధంగానో సో మార్కెట్‌కి లిక్విడిటీ అలాగనమాట. సో మార్కెట్‌లో లిక్విడిటీ లేకుండా మనకి ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్ గానివ్వండి, బయర్స్ గాని, సెల్లర్స్ గానివ్వండి, లిక్విడిటీ లేకుండా మనకిక్కడ మూమెంటం అనేది ఉండదు మార్కెట్‌లో. సో లిక్విడిటీ లెవెల్స్‌ని ఏ విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ప్రాపర్‌గా ఒక కైండ్ ఆఫ్ లెవెల్ దగ్గర మనకి జనరల్‌గా సపోర్ట్, రెసిస్టెన్స్ మీరు యూజ్ చేస్తారు గదా! సో సపోర్ట్, రెసిస్టెన్స్ వెనకాల మీరు అసలు మీకు తెలియని డిఫరెంట్ కైండ్ ఆఫ్ థియరీ అనేది ఉంటుంది. సో నేనది అది కంప్లీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా అంటే మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు పూర్తిగా కన్‌ఫ్యూజ్ అవుతది. సో అందుకోసమే నేను షార్ట్‌కట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో జనరల్‌గా ఇక్కడ లిక్విడిటీ అనేది చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్‌లో ఒక ఏరియా నుంచి, ఒక లెవెల్ నుంచి బయింగ్ జరుగుతుంది. సో అది ఆ బయింగ్ అనేది మనకి మల్టిపుల్ టైమ్స్ జరిగిందనుకోండి. మనం జనరల్‌గా అక్కడ ఒక సపోర్ట్ అనేది జనరల్‌గా మనం డ్రా చేస్తాం. సో ఇది కంప్లీట్‌గా ఎక్కడి నుంచైతే మల్టిపుల్ టైమ్స్ మనకిక్కడ బయింగ్ జరుగుతుందో, ఆ బయింగ్ జరిగిన ఏరియా మనకొక లిక్విడిటీ ఏరియా లాగా వర్క్ అవుతది. సో మార్కెట్‌లో ఒక బూస్ట్ ఇవ్వనీకి అంటే మార్కెట్‌కి ఒక కైండ్ ఆఫ్ బూస్ట్ ఇవ్వనీకి అక్కడి నుంచి ఒక మొమెంటం క్రియేట్ అవ్వడానికి ఒక ఏరియా అన్నమాట. సో మార్కెటు ఈ కైండ్ ఆఫ్ యొక్క ఇదంతా ఇప్పుడు ఈ లిక్విడిటీని అంతా తీసుకొని మార్కెట్ ఒక మొమెంటం క్రియేట్ చేయడానికి అదొక కైండ్ ఆఫ్ ఆహ్, లిక్విడిటీ ఏరియా లాగా మనకి వర్క్ అవుతది. సో ఈ యొక్క కైండ్ ఆఫ్ ఏరియాలో ఇక్కడ చూడండి మనకు మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ నుంచి బయింగ్ జరిగింది. అంటే మార్కెట్‌లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్ జరిగింది. సో మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. బయింగ్ జరిగింది. సో ఈ ఏరియా నుంచి మనకి మల్టిపుల్ టైమ్స్ బయింగ్ జరుగుతుంది. సో మనం జనరల్‌గా ఈ ఏరియాలో మనం ఈ విధంగా సపోర్ట్ లెవెల్ అనేది డ్రా చేస్తాం. సో ఇక్కడేంటి అంటే మార్కెటు సో ఎప్పుడైతే ఈ కైండ్ ఆఫ్ ఏరియాలో మనకి ఇక్కడ నుంచి ఒక ఫేక్ కైండ్ ఆఫ్ ఒక మొమెంటం క్రియేట్ చేస్తది. ఇక్కడున్న ప్రాపర్‌గా ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్న లిక్విడిటీ అంతా గ్రాబ్ చేసేసి సో ఇక్కడ నుంచి మనకి మళ్ళీ అంటే ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్‌ఔట్ అనేది క్రియేట్ చేస్తది. సో ఏదైతే లిక్విడిటీ ఏరియా ఉందో సో మీరిక్కడ చూడొచ్చు. ఏదైతే లిక్విడిటీ ఏరియా ఉందో సో ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్‌ఔట్ లాగా అంటే ఈ లిక్విడిటీని అంతా కంప్లీట్‌గా తీసుకొని మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ బుల్లిష్ రివర్సల్ సైన్ అనేది చూపెట్టి మనకి ఈ విధంగా మూవ్‌మెంట్ అవుతుంది. అంటే
డెఫినిట్‌లీగా మార్కెట్‌లో ఈ కైండ్ ఆఫ్ ఏరియా అంటే మనకి ఒక స్వింగ్ ఏరియాస్ అనొచ్చు. సో, కంప్లీట్‌గా ఇండ్యూస్‌మెంట్. సో, కంప్లీట్‌గా ఈ కైండ్ ఆఫ్ ఆహ్, స్టడీ ఏదైతే ఉందో అది పూర్తిగా లిక్విడిటీ మీద బేస్ అయి ఉంటుంది. సో, మార్కెట్‌లో మనకి ఒక కైండ్ ఆఫ్ లిక్విడిటీ అనేది స్వీప్ అయిన తర్వాత అంటే ఈ స్వీప్ ఏంటి మనకి ఇక్కడున్న కంప్లీట్ లిక్విడిటీని మార్కెట్ స్వీప్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మొమెంటం అనేది క్రియేట్ చేస్తుంది. సో, ఇది కంప్లీట్‌గా లిక్విడిటీ కాన్సెప్ట్ అన్నమాట. మనం జనరల్‌గా మల్టిపుల్ రివర్సల్ సైన్స్ నుంచి లెవెల్ డ్రా చేసుకుంటాం. సపోర్ట్, రెసిస్టెన్స్ అని చెప్పి డ్రా చేస్తాం. బట్ అలా కాదు. సో, దాని వెనకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ థియరీ అనేది ఉంటుంది. సో, ఇది కంప్లీట్‌గా లిక్విడిటీ కాన్సెప్ట్. సో, ఎక్కడైతే మనకి రివర్సల్ వచ్చిందో, సో, రివర్సల్ దగ్గర మనకి లిక్విడిటీ అనేది ఉంటుంది. సో, ఒక స్వింగ్ లో, స్వింగ్ హై లేకపోతే మనకి ఇండ్యూస్‌మెంట్ అనొచ్చు. సో, మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో, అక్కడ మనకి మెయిన్‌గా లిక్విడిటీ అనేది ఎక్కడైతే ఉంటుందో, సో, అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ ఒక ఫేక్ ఔట్ క్రియేట్ చేసి, అక్కడ ఉన్న లిక్విడిటీని అంతా గ్రాబ్ చేసి, మళ్ళీ ఈ రకంగా ఒక బయింగ్ అనేది క్రియేట్ చేస్తది. సో, ఇప్పుడు నేను చెప్పేది కూడా లిక్విడిటీ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అన్నమాట. సో, ఫ్రెండ్స్ ఇది మనకి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. బట్ ఇది లిక్విడిటీ బేస్ పైన కాదు. సో, కంప్లీట్‌గా ఒక కైండ్ ఆఫ్ ఇక్కడ చూడొచ్చు. మంచి స్ట్రక్చర్ గూడా మనకి ఇక్కడ చూడండి. ప్రీవియస్ అనే మేజర్‌గా గూడా డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంది మార్కెట్‌లో. సో, ఇక్కడ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో గూడా డైరెక్షన్ మార్కెట్‌లో డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ లోవర్ హైస్ క్రియేట్ అవుతున్నాయి. సో, సెల్లింగ్ ప్రెషర్ గూడా స్ట్రాంగ్‌గా ఉంది. సో, బయర్స్‌లో పూర్తి స్ట్రెంత్ అనేది లేదన్నమాట. సో, ఇక్కడ మంచి ఒక కైండ్ ఆఫ్ ఎంగల్ఫింగ్ బార్ అనుకోవచ్చు. సో, ఇక్కడ చూడొచ్చు మనకి ఎంగల్ఫింగ్ జరుగుతుంది. సో, సెల్లర్స్ పూర్తిగా ఇక్కడ రీట్రేస్ అవుతున్నారు. సారీ బయర్స్ పూర్తిగా రీట్రేస్ అవుతున్నారు. సో, తర్వాత మంచి ఒక కన్ఫర్మేషన్. సో, పూర్తిగా నేను నెక్స్ట్ ఏదైతే మనకి డిమాండ్ జోన్ అనొచ్చు, ఆర్డర్ బ్లాక్ అనొచ్చు. సో, ఈ కైండ్ ఆఫ్ ఇక్కడ చూడొచ్చు మనకి పూర్తిగా గ్యాప్ ఉందక్కడ. సో, ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తది. ఇక్కడ బయర్స్ పూర్తిగా రీట్రేస్ అవుతున్నారు. సో, ఇక్కడ చూడండి ప్రీవియస్‌గా కూడా వాళ్ళు రీట్రేస్ అయ్యేటప్పుడు వాళ్ళ స్ట్రెంత్ అనేది ఉంది. సో, ఇక్కడికొచ్చేసరికి చూడండి పూర్తిగా నిల్ అయిపోయింది. అంటే కరెక్షన్‌లో పూర్తిగా బయర్స్‌లో పూర్తి ఒక వీక్‌నెస్ కనబడడం. సో, సెల్లర్స్‌లో పూర్తి ఒక కైండ్ ఆఫ్ మూవ్‌మెంటం అంటే ఒక స్ట్రెంత్ అనేది కనిపించడం. సో, ఒక మంచి సైన్. సో, ఓవరాల్‌గా మేజర్‌గా కూడా డైరెక్షను ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో డైరెక్షన్ వచ్చేసి డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. ఒక బేరిష్ మొమెంటం అనేది ఉంది. సో, అట్లాగే మార్కెట్ స్ట్రక్చర్ మేజర్ స్ట్రక్చర్‌లో కూడా ఒక కైండ్ ఆఫ్ బేరిష్ మొమెంటం ఉంది. సో, మంచి సైన్ అన్నమాట. అంటే మీరు స్ట్రక్చర్‌ని అంటే మనకి స్ట్రక్చర్‌ని మనము రీడ్ చేస్తూ, అట్లాగే క్యాండిల్‌స్టిక్ స్టోరీని గూడా మనం రీడ్ చేయగలగాలి. సో, నెక్స్ట్ టార్గెట్ లెవెల్స్ మనకు పూర్తిగా తెలిసుండాలి. సో, ఈ విధంగా అంటే కంప్లీట్ ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నది, కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మనకున్నట్టయితే, మనం పూర్తిగా ఆహ్, స్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్, క్యాండిల్‌స్టిక్ స్టోరీని రీడ్ చేస్తూ, మార్కెట్ కంప్లీట్ స్టోరీని మనం రీడ్ చేయగలగాలన్నమాట. సో, అలా రీడ్ చేసినప్పుడే మనకి డెఫినెట్‌గా కన్సిస్టెంట్‌గా యాక్యురసీ అనేది ఉంటుంది. సో, దానికి డెఫినెట్‌లీగా లెర్నింగ్‌తో పాటు ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం. సో, ఇక్కడ చూడండి మనకు ఇది లాస్‌లో బుక్ అయిపోయింది. ఎందుకు అంటే ప్రీవియస్‌గానే చూడొచ్చు మనకి ఒక రీట్రేస్‌మెంట్ అనేది క్రియేట్ అవుతుంది మార్కెట్‌లో. ఇక్కడ చూడొచ్చు ఒక కైండ్ ఆఫ్ లెవెల్‌ని నేను ఇక్కడ డ్రా చేసినట్టయితే, ఆ లెవెల్ యొక్క బ్రేక్‌ఔట్ జరగడం. సో, మళ్ళీ ఈ రీటెస్ట్ అనేది కామన్ అన్నమాట. సో, ఇక్కడ చూడండి ఇక్కడ రీటెస్ట్ అనేది కామన్. సో, జనరల్‌గా ఒక రీట్రేస్‌మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది మార్కెట్. ఎందుకంటే పూర్తి వీక్‌నెస్ అనేది లేదన్నమాట. మీరిక్కడ చూడొచ్చు. పూర్తి వీక్‌నెస్ అనేది లేదు. స్ట్రెంత్ అనేది. సో, ఒక వీక్‌నెస్ అన్నప్పుడు ఒక డోజీ లాగా క్రియేట్ అవుతుంది. సో, ఒక డోజీ లాగా అంటే ఇక్కడ ఉంది గదా! సో, ఈ కైండ్ ఆఫ్ సెల్లర్ ఏ విధంగా ఉందో, సో, అది పూర్తి కైండ్ ఆఫ్ ఒక వీక్‌నెస్ అన్నమాట. సో, ఇక నేను మల్టిపుల్ సెల్ ట్రేడ్స్ ఓపెన్ చేశాను. సో, విత్ మార్జినల్ సేఫ్టీ. మనకు గ్యాప్ అప్ కూడా ఓపెన్ జరిగింది. సో, గ్యాప్ అప్ ఒక్కటే కాదు. సో, పూర్తిగా ఇక్కడ మనకు కంప్లీట్ లిక్విడిటీ ఏదైతే ఉందో నేను చెప్పాను గదా! లిక్విడిటీ యొక్క కాన్సెప్ట్ కూడా ఇక్కడ మనకు అప్లై అవుతుంది. సో, ప్రీవియస్‌గానే చూడొచ్చు. ఇక్కడ ఏదైతే మనకి ఎంగల్ఫింగ్ బార్ మనకిక్కడ వచ్చిందో, సో, ఇప్పుడు ఇక్కడ రీట్రేస్ అయిన ఈ యొక్క క్యాండిల్ కూడా మనకిక్కడ రీట్రేస్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చిన క్యాండిల్ మనకి ఇక్కడ ఉన్న లిక్విడిటీని సో, ఎక్కడైతే సెల్లర్స్ యొక్క పొజిషన్ ఇక్కడ చూడొచ్చు. ఇది కంప్లీట్‌గా ఓటీసీ అయినా గూడా 4ఎక్స్ కైండ్ ఆఫ్ డాటానే మనకిక్కడ రన్ చేస్తుంది. సో, 4ఎక్స్ కైండ్ ఆఫ్ బేస్ పైన ఏదైతే ప్రైస్ యాక్షన్ కావచ్చు, ఎస్ఎంసీ కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ బేస్ పైనే మనకి ఓటీసీలో చార్ట్ అనేది మనకి రన్ అవుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు లిక్విడిటీ. సో, ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే ఇక్కడున్న లిక్విడిటీ సెల్లర్స్ యొక్క పవర్ కంప్లీట్‌గా అంటే సెల్లర్స్ ఇక్కడ మనకి చేసిన స్టాప్ లాసెస్ అని గూడా అనొచ్చు. సో, స్టాప్ లాసెస్ ఇక్కడుంటాయి సెల్లర్స్‌కి కామన్‌గా. ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళ స్టాప్ లాసెస్ ఇక్కడుంటాయి.
సో, ఆ లిక్విడిటీని కంప్లీట్‌గా ఇక్కడ మళ్ళీ గ్రాబ్ చేసేసింది ఈ క్యాండిల్. సో, గ్రాబ్ చేసింది. సో, మంచి కన్ఫర్మేషన్. సో, నెక్స్ట్ గ్యాప్ అప్ ఓపెన్ జరగడం. అదొక కన్ఫర్మేషన్. సో, ఆ కన్ఫర్మేషన్‌తో నేను షూర్‌గా ఇక్కడ మల్టిపుల్‌గా సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, ప్రీవియస్ లాస్ కూడా ఇక్కడ మనకి రికవర్ అయిపోయింది. సో, ఈ విధంగా అన్నమాట. అంటే లిక్విడిటీని వితౌట్ లిక్విడిటీ మార్కెట్‌లో ఒక కైండ్ ఆఫ్ మొమెంటమ్ అనేది ఉండదు. సో, డెఫినెట్‌లీగా లిక్విడిటీని తీసుకొని మార్కెట్ ఒక కైండ్ ఆఫ్ మొమెంటమ్ అనేది క్రియేట్ చేస్తది. సో, వితౌట్ లిక్విడిటీ మార్కెట్‌లో మీకు ప్రాపర్ కైండ్ ఆఫ్ సైన్ అనేది ఉండదు. సో, అది బులిష్ సైన్ కావచ్చు, బేరిష్ సైన్ కావచ్చు. మీరు ఏ కన్ఫర్మేషన్ వితౌట్ కన్ఫర్మేషన్ ట్రేడ్ చేయలేరు. సో, డెఫినెట్‌లీగా లిక్విడిటీ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట మార్కెట్‌లో. సో, ఇక్కడ చూడొచ్చు ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికితే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, వితౌట్ కన్ఫర్మేషన్ నేను ట్రేడ్ తీసుకోను. డెఫినెట్‌లీగా మీరు ఒక ట్రేడ్ చేసేటప్పుడు ప్రాపర్‌గా ఏదైతే స్టోరీ ఉందో మీరు నాలెడ్జ్ ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ కావచ్చు, ఎస్ఎంసీ కావచ్చు. సో, ఆ స్టోరీని మీరు మార్కెట్‌లో డైరెక్షన్, ట్రెండ్ సో, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని క్యాండిల్‌స్టిక్ స్టోరీని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మీరు రీడ్ చేయగలగాలి. ఈచ్ వన్ క్యాండిల్‌ని రీడ్ చేయగలుగుతున్నప్పుడు మీకు యాక్యురసీ అనేది ఉంటుంది. సో, అక్కడ చాలామంది ఏం చేస్తారంటే మనకి ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా ఉండదు. బట్ ట్రేడ్ తీసుకుంటారు. సో, ఈ విధంగా చాలామంది లాస్ అవుతారు. ఎందుకంటే అనుకోవడం కాదు. ఎనాలిసిస్ చేయాలి. సో, అనుకోవడం అనేది ప్రిడిక్షన్ అయిపోతది. ఎనాలిసిస్ అనేది అక్కడ జరిగేది చూసి మీరు చేసేదవుతది. సో, అక్కడ ఏం జరుగుతుందో దాన్ని చూసి చేయడమే ఎనాలిసిస్. సో, అట్లా గాకుండా మీరు డైరెక్ట్‌గా అనుకోని మీరు ట్రేడ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు లాసే అవుతది. సో, అందుకోసమే డెఫినెట్‌లీ మీరు ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చాలామంది ఆహ్, లెర్నింగ్ మీద ఫోకస్ చేయకుండా ఏం చేస్తారంటే ఫాస్ట్‌గా తొందరగా ఎర్న్ చేయాలని చెప్పేసి 1 మంత్‌లో అయిపోతుందా? 2 మంత్స్‌లో అయిపోతుందా? అని చెప్పేసి ఈ విధంగా మెసేజ్ చేస్తుంటారు. సో, ఆ విధంగా కాదు. డెఫినెట్‌లీగా మీరు ఒక కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. సో, ప్రాక్టీస్‌లో కన్సిస్టెంట్‌గా ప్రాక్టీస్ చేస్తూ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుంటూ ఎవరైతే మీకు కోర్స్ ఇచ్చిన మెంటర్ కావచ్చు. సో, డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుంటూ మీరు ప్రిపేర్ అవ్వాల్సుంటుంది. సో, దానికి కొంత టైం పట్టుద్ది. సో, పూర్తిగా మీరు వెంటనే 1 మంత్‌లో సక్సెస్ అవుతారు అనేది అది కంప్లీట్‌గా మీరు నమ్మకూడదు. సో, 1 మంత్‌లో ఎవరు సక్సెస్ అవ్వరు. సో, డెఫినెట్‌లీగా ఒక కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి. సో, అది ఒక హార్డ్ వర్క్ 6 మంత్స్ వరకైతే ఖచ్చితంగా మీరు చేయాలి. సో, డైలీ 1, 2 అవర్స్ గాని, 3 అవర్స్ గాని మీరెంత ఎక్కువ స్పెండ్ చేస్తే అంత యాక్యురసీ అనేది మీరు తొందరగా గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరది మీకు మీరు చేసే హార్డ్ వర్క్ అండ్ మీ ఫోకస్‌ని బట్టి ఉంటుందది. సో, డెఫినెట్‌లీగా మీరు ఒక కైండ్ ఆఫ్ ఫోకస్ అనేది దీంట్లో ఉండాలి. సో, మనకి ఏదైతే ప్రీవియస్‌గా మీరు కోర్సెస్ తీసుకొని ఉండొచ్చు. సో, అట్లాగే సపోర్ట్ రెసిస్టెన్స్ నాలెడ్జ్ ఉండి గూడా ప్రాపర్ కైండ్ ఆఫ్ యాక్యురసీ ఉండదు. సో, ఎందుకంటే సపోర్ట్ రెసిస్టెన్స్ 10, 20% మాత్రమే వర్క్ అవుతది మార్కెట్‌లో. సో, అందుకోసమే మీరు ఏం జేయాలి అంటే మల్టిపుల్ కోర్సెస్ తీసుకొని గూడా ప్రైస్ యాక్షన్ అర్థం గాని వాళ్ళు స్ట్రాటజీస్‌ని ఒక స్ మల్టిపుల్ ఏదైతే మల్టిపుల్ కొన్ని ఇయర్స్ నుంచి దాని మీద బేస్డ్ పైన అంటే చాలా బ్యాక్ టెస్ట్ చేసి, చాలా యాక్యురసీ ప్రూవ్డ్ అయిన స్ట్రాటజీని మీరు పట్టుకొని, దాన్నే మీరు ప్రాక్టీస్ జేయాలి. సో, ఆటోమేటిక్‌గా దాంట్లో మీరు మాస్టర్ అవ్వాలి. సో, మీ రిజల్ట్ అనేది బావుంటే, సో, ఆ కైండ్ ఆఫ్ ఒక ట్రేడింగ్‌లో మీరు ఆ సెటప్ తోటి మీరు డైలీ టార్గెట్‌ని చాలా ఈజీగా మీరు ఫైండ్ ఔట్ జేసుకోవచ్చు. సో, మీరిక్కడ చూడొచ్చు. ఇక్కడ లిక్విడిటీ కాన్సెప్ట్ నేను బేస్ పైన నేనిక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో, ఇక్కడ చూడొచ్చు. ప్రీవియస్‌గానే చూడొచ్చు మార్కెట్‌లో ఒక బులిష్ సైన్ వచ్చింది. సో, ఇక్కడ నుంచి చాలామంది ఏం చేస్తారు బై ట్రేడ్ తీసుకుంటారు. బట్ మార్కెట్ ఏం చేస్తుందంటే ఫర్ లిక్విడిటీ ఇక్కడ నుంచి మనకు ఒక రివర్సల్ సైన్ వచ్చింది. సో, ఇక్కడ ఉన్న లిక్విడిటీని గ్రాబ్ చేసింది. సో, ఇక్కడ చూడండి లిక్విడిటీ గ్రాబ్ చేసింది. సో, ఇక్కడ చూడండి లిక్విడిటీ గ్రాబ్ చేస్తుంది. మార్కెట్ పూర్తిగా ఇక్కడ క్యాండిల్‌ని చూడొచ్చు. లిక్విడిటీని గ్రాబ్ చేసింది. మనకి ఇక్కడ వచ్చింది. బట్ ఏంటంటే ఇక్కడనేమో మనకి సెల్లర్స్ యొక్క సైన్ అనేది కంప్లీట్‌గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో, బట్ ఇక్కడ మనకి లిక్విడిటీ ఈ యొక్క క్యాండిల్‌లో ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న ఈ క్యాండిల్‌లో సో, ఈ క్యాండిల్‌లో లిక్విడిటీ అనేది గ్రాబ్ అనేది జరిగింది. బట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి సైన్ వీక్‌గా వచ్చింది. సో, మనకు కన్ఫర్మేషన్ కావాలి కాబట్టి ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది. సో, నేను షూర్‌గా ఇక్కడ ఏం చేశాను డైరెక్ట్‌గా బై ట్రేడ్ తీసుకున్నాను. సో, మనకిది విన్నింగ్‌లో బుక్ అవుతుంది. సో, డెఫినెట్‌లీగా క్యాండిల్‌స్టిక్ స్టోరీ సైకాలజీని మీరు ప్రాపర్‌గా అర్థం చేసుకోవాలి. సో, అర్థం చేసుకుంటే మీకు ఒక కైండ్ ఆఫ్ రిజల్ట్ అనేది కనిపిస్తది. సో, వితౌట్ కన్ఫర్మేషన్స్, వితౌట్ క్యాండిల్‌స్టిక్ రీడింగ్ అనేది మీరు ట్రేడ్ చేయలేరు. సో, మనం ఏంటి అంటే
ఓవర్ ట్రేడింగ్ చేయకుండా మన పూర్తిగా ఒక కైండ్ ఆఫ్ ఏదైతే డైలీ టార్గెట్ ఉంటుందో అది ఫినిష్ అవ్వగానే మనము ఆపేసేయాలి. ఓవర్ ట్రేడింగ్ చేయకూడదన్నమాట. సో, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో, లైఫ్ టైమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. రికార్డెడ్ ఫార్మాట్ కోర్సు. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. సో, రికార్డెడ్ ఫార్మాట్ ఆన్‌లైన్ క్లాసెస్ అని చెప్పేసి. సో, కంప్లీట్ రికార్డెడ్ ఫార్మాట్ కోర్సు ప్రైజ్ యాక్షన్. సో, ప్రతి ట్రేడింగ్, స్టాక్ ట్రేడింగ్, బైనరీ ఆప్షన్స్. సో, మీరు ఏ కైండ్ ఆఫ్ ట్రేడ్ అయినా ఇది స్కాల్పింగ్ పర్పస్ ట్రేడింగ్ అన్నమాట. సో, కంప్లీట్ స్కాల్పింగ్, ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్. సో, దేంట్లో ఏ మార్కెట్‌లోనే వర్క్ అవుతది. సో, డెఫినిట్‌గా లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది. సో, సపోర్ట్‌ను మీరు యూజ్ చేసుకుంటూ మీరు ఫస్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయాలి. సో, సపోర్ట్ కూడా ఇస్తాను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్‌కి మెసేజ్ చేయొచ్చు. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో, నా ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఫ్రెండ్స్ దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.